జనసేన పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, మిత్రులు దుర్గేష్ గారికి, నా సహచరుడు పాతూరు నాగభూషణం గారికి, ఈ ఎన్నికల పోటీలో నిలబడేటటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకి, శ్రేణులకి అందరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. కొన్ని విషయాలు ఈ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్నిక సజావుగా సాగించేటటువంటి ప్రయత్నం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన నిన్న మేము లీగల్ సెల్ తరపున ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎలక్షన్ కమిషనర్కి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా ప్రతిరోజు సాయంత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టించాలని చెప్పి డీజీపీకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరాము. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఆర్టీఐ కింద పిటిషన్ వేసినా కూడా రానిటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కనుక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఎఫ్ఐఆర్ కాపీలు ఏ రోజు సాయంత్రం ఆ రోజు ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టగలిగితే అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేసే నాటికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నామినేషన్ను స్క్రూట్నీలో రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది జనసేన, తెలుగుదేశం లీగల్ సెల్తో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే రెండోది, ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలవలసి వచ్చింది, తెలుగుదేశం ఎందుకు కలిసింది అనేటువంటి విషయాన్ని మన నాయకులు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి జాతీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, రాక్షస పాలన అంతమొందించాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలనేటటువంటి యోచనతో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో 3 విషయాలు చాలా క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి సభలో నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి ప్రజానీకానికి ఒక సంకేతం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి క్యాపిటల్కి సంబంధించిన ఇష్యూ, అదే రకంగా విశాఖపట్నానికి సంబంధించిన రైల్వే జోన్ ఇష్యూ, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఇష్యూ, పోలవరం ప్రాజెక్టు, ఈ 4 అంశాల మీద స్పష్టమైనటువంటి క్లారిటీ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రాష్ట్ర పార్టీకి ఒక ప్రజా వేదిక మీద నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, తనను గనక ఎన్నుకోకపోయినట్టయితే ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పథకాల, సంక్షేమ పథకాలు రద్దు చేస్తారనేటటువంటి ఒక అభద్రతా భావానికి ఈ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తుంది. కాబట్టి దీని మీద అప్రమత్తతోటి చాలా 1కి 10 సార్లు మేము అధికారంలో వచ్చినప్పటికీ దీనికి సంబంధించి మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పథకాలతో పాటు అదనంగా మనం పెంచుతామనేటటువంటి విషయాన్ని కూడా 1కి 2 సార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో కింద వాళ్ళు బాగా విపరీతమైనటువంటి ప్రచారం చేసేది ఏంటంటే, ఈ పార్టీలకు గనక మీరు ఎన్నుకోగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా తొలగిస్తారనేటటువంటి ఒక అభద్రతా భావం తీసుకెళ్తున్నారు. ఇది 2వ అంశం. 3వ విషయం, బీసీలకు సంబంధించినటువంటి కొలగణ జరిగించి ఈ రోజుకి ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకుండా ఆ నివేదిక వాళ్ళ దగ్గర తొక్కుపెట్టి ఈ యొక్క సామాజిక వర్గాల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టి ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా వండుకున్నటువంటి పోటీ చేసేటటువంటి పార్టీ నాయకులు కానీ, అభ్యర్థులు కానీ వీరందరూ కూడా దీనిపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఒక కార్యాచరణ రూపించాలి. ఇందాక మిత్రులు నాదెళ్ల మనోహర్ గారు చెప్తూ సమన్వయం అనేది అయితే కీలకమైనటువంటి విషయం ఉంది. సమన్వయం రాష్ట్ర స్థాయిలో జరిగితే సక్సెస్ కాదు. సమన్వయం ఎప్పుడు కూడా మండల, బూత్ స్థాయిలో జరగాలి. కాబట్టి ప్రతి అసెంబ్లీకి ఒక సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి ఒక టీంను దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. అక్కడ వండుకున్నటువంటి పర్యవేక్షణలో, ఎందుకంటే మండలంలో వండుకున్నటువంటి 3 పార్టీల యొక్క నేతల్ని కలుపుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్లే ముందే ఈ యొక్క నాయకులందరికీ కూడా పని విభజన, ఈ యొక్క 2 అంశాలు కూడా జరగాలనేటువంటి విషయం కూడా తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే
మాకున్నటువంటి వ్యక్తిగత అనుభవం ప్రజారాజ్యం కంటెస్ట్ చేసేటప్పుడు ఈ పరిస్థితి లేని కారణంగా వేళ ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా గెలవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి